ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం తాకింది. మహాబలిపురం, కరైకల మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరం దాటి ప్రక్రియ మొదలైంది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పూర్తిగా తీరం దాటేందుకు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. తుఫాను తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి సమాచారం విధంగా నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతున్న. నరేష్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇంకా ఎంత సమయం పట్టే ఉంది పూర్తిగా తీరం దాటేందుకు? ఏం చెప్తున్నారు అధికారులు? సురేష్, మొత్తానికి ఇప్పటికే తీరం దాటిన ఫెయింజల్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు, ఇటు తమిళనాడు, ఇటు రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి సమయంలో ఏదైతే సమీపంలో కరైకల్, మహాబలిపురం తీరం దాటినట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్న మరో 12 గంటల నుంచి 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సేఫెస్ట్ గా కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అక్కడికి తరలించే పరిస్థితి కనపడతా ఉంది. ఫెయింజిల్ తుఫాన్ కారణంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాతో పాటు మరో 4 జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అధికార యంత్రాంగం ఎప్పటికెప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఏదైతే ఉదయం నుంచి కూడా ఆయన కాన్ఫరెన్స్ మాట్లాడడం జరిగింది. తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలంతా కూడా ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మంత్రి నారాయణ సమీక్ష సమావేశాలు ఏర్పరచుకొని అన్ని శాఖలు కూడా సమన్వయపరుచుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లకు సంసిద్ధంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 65 మిల్లీమీటర్ల వర్షం కూడా ఇప్పటి వరకు కురిసినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఒకవైపు రైతాంగం అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వరి నాట్లు వేసినటువంటి రైతాంగం ఉండొచ్చు, అదేవిధంగా కోతకి సమయం దగ్గర ఉన్నటువంటి సమయంలో రైతులకు ఇలాంటి వర్షా ప్రభావం ఎక్కువగా ఉండడం, అదేవిధంగా వరద నీరు ఎక్కువగా కూడా పంట పొలాల్లోకి చేరిపోవడంతో రైతాంగం తీవ్ర అయితే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. ప్రధానంగా నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను కాసేపటి క్రితమే ఈ యొక్క తీరాన్ని దాటింది. అయితే మరో 4 గంటల పాటు ఈ యొక్క తీరం దాటేటువంటి అవకాశం ఉండడంతో ఏదైతే సముద్ర తీరం వెంబడి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగం అయితే గాలులు వీస్తాయని చెప్తున్నారు. సముద్రం సంబంధించినటువంటి ఏ ప్రాంతాలు, మత్స్యకార ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే సేఫెస్ట్ గా పునరావాస కేంద్రాలకు అయితే కొంతమందిని తరలి పంపించారు. అయితే అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది సేఫ్ గా ఉండండి, ఎవరు కూడా బయటకు రావద్దు, ప్రధానంగా రాత్రిపూట కూడా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి తీరాల దగ్గర కరైకల్ వద్ద మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమయంలో తీరం దాటినటువంటి ఆ పరిస్థితిలో దాదాపు కూడా 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మరి 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఖచ్చితంగా కురుస్తాయని చెప్పడంతో అధికారులు అప్రమత్తం చేస్తా ఉన్నారు. అధికార యంత్రాంగం ఎక్కడికెక్కడ కూడా అనేక జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు, ఎస్పీలు కూడా వాగులు, వంకలు, చెరువుల్లో నీరు ఎక్కువగా ఉండి ఎక్కడైనా కూడా గండ్లు పడేటువంటి అవకాశాలు ఉండడంతో అక్కడ రాకపోకలు ఏదైనా అంతరించిపోతే వెంటనే వాటన్నిటిని కూడా పునరుద్ధరించడానికి, ప్రధానంగా విద్యుత్ అంతరాయం కలిగినా లేకపోతే ఇంకేదైనా రోడ్లు పునరుద్ధరించే కార్యక్రమంలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమన్వయపరచుకోండి. హెల్త్ సంబంధించినటువంటి ఎవరైతే వైద్య సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండండి. ఈ యొక్క వర్ష ప్రభావం భారీ స్థాయిలో కూడా మరో 48 గంటల పాటు ఉండనున్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటే కూడా అధికారులు సూచన జారీ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ నరేష్.